నలుగురు స్త్రీలు కూర్చున్నప్పుడు నీతో నీ మ్యాటర్ ఒక ప్రసంగం వాళ్ళకి తెలుసా? నీకు తెలియదు ఆ సంగతి. నీ గురించి పెద్ద పరిశోధన జరుగుతుందని, నీ గురించి హాట్ టాపిక్ వాళ్ళకి. అది ఈ మనిషి అట్టుంటుంది. బాధ వస్తే తొణకదో, ముఖంలో కనపడనీదు, ఎప్పుడైతే పాటలు పాడుకుంటే యేసయ్య స్తోత్రం అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది, ఎంజాయ్గా ఉంటుంది. ఆ ముఖంలో చూద్దామన్నా ఏడుపు కొట్టు మొహం కనపడదు, ఎప్పుడు కళగానే ఉంటుంది. బాధలు, ఇరుగులు, ఇబ్బందులు మనకున్నాయన్నీ ఆ మనిషికి ఉన్నాయి, కానీ ఆ మనిషి మనలాగా లేదు. మనలాగా సీరియళ్ళలో కూర్చోట్ల, సినిమాలలో కూర్చోట్ల, పక్క వాళ్ళ వ్యవహారాలు. మనం కూర్చొని మీటింగ్ వేసుకుంటాం కదా, ముసలమ్మ ముచ్చట్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందట్లా. ఎందు మరి అసలు ఆ మనిషి ఏందో, ఆ మనిషి జీవితం ఏంది, ఎట్ట సాధ్యమవుతుంది? నీది, నీ బంధువులు కావచ్చు, నీ ఇంటి పక్క వాళ్ళకి కావచ్చు, నువ్వు ఉన్నప్పుడు కాదు, మళ్ళీ నువ్వు ఇటుబడి వస్తావు చూడు, అప్పుడు చేరతారు మొత్తం ఒక దగ్గర. ఖచ్చితంగా డైలీ ఒకసారైనా నీ మ్యాటర్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి, ఆశ్చర్యం. కారణం నీ జీవితం వాళ్ళ ఆలోచనలకు అందని అసాధారణం. దానికి కారణం యేసు నీలో నివసించటం. ఆ నివసించే ప్రక్రియ ఆయన శరీర రక్తాలను స్వీకరించుట ద్వారా జరుగుతుంది. 4 బలరహస్యం. 4 5వది చెప్పేదా? క్రీస్తు యేసునందున్న కృపచేత బలం.